హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడు ఎంప్లాయ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి బ్యాక్లాగ్ పోస్టులు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు కనుక అర్హతలు లేకపోయినట్లయితే, ఎవరైతే అర్హతలు ఉన్నాయని తెలిసినట్లయితే ఈ వీడియో వారికి షేర్ చేసి తెలియజేయండి. ఈ నోటిఫికేషన్ నందు 7వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులకి, 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులకి, అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి, అలాగే డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులకి పోస్టులు కలవు. ఇందులో గ్రూప్ 4 సర్వీసులలో కలిగినటువంటి ఖాళీలు అనేటువంటివి జూనియర్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ కలదు. సో ఈ ఒక వేకెన్సీకి ఎవరైతే విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొంది ఉంటారో, అదేవిధంగా కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ నందుగాను, ఎంఎస్ ఆఫీస్ నందుగాను సర్టిఫికేట్ పొంది ఉంటారో వారు అర్హులుగా ప్రకటించడం జరిగింది. టైపిస్ట్ 2 వేకెన్సీస్ కలవు. వీటికి డిగ్రీ కానీ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ స్టాండర్డ్ కీబోర్డులో తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటిలో టైప్స్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్తో ప్రభుత్వ సాంకేతిక పరీక్ష తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. సో కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ లేదా సంబంధిత నియమ నైపుణ్యం కలిగినటువంటి ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సో లోయర్ డివిజనల్ స్టెనో ఇవి ఒక వేకెన్సీ అనేటువంటిది కలదు. వీరికి డిగ్రీ కానీ తత్సమానం కానీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ స్టాండర్డ్ కీబోర్డులో తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటిలో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్తో పాటు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ లోయర్ పరీక్ష ఐటీఐ తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. సో కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ నందుగాను, ఎంఎస్ ఆఫీస్ నందుగాను సర్టిఫికేట్ కూడా పొంది ఉన్నటువంటి వారు అర్హులుగా ప్రకటించడం జరిగింది. ఎంపీహెచ్ఎస్ స్త్రీలు ఇవి 5 వేకెన్సీస్ అనేటువంటివి గలవు. వీటికి ఎస్ఎస్సి ఉత్తీర్ణులై ఉండాలి. దాంతోపాటుగా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్స్ అనేటువంటి కంప్లీట్ అయి ఉండాలి. ప్రభుత్వం ఆమోదం పొందినటువంటి సంస్థ నుండి ఉత్తీర్ణులై సర్టిఫికేట్ పొంది ఉండాలి. పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే అర్హులుగా ప్రకటించడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇవి 2 వేకెన్సీస్ అనేటువంటివి కలవు. ఈ 2 వేకెన్సీస్ వారికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి మరియు డిఎంఎల్టి కోర్స్ ఎవరైతే పొంది ఉంటారో వారు మాత్రమే అర్హులుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, క్లాస్ 4 వేకెన్సీస్ అనేటువంటివి గమనించినట్లయితే అటెండర్, సబార్డినేట్ ఆఫీసులలో అటెండర్ అనేటువంటివి ఈ యొక్క పోస్టులు అనేటువంటివి 7 గలవు. వీటికి 7వ తరగతి అనేటువంటిది కంప్లీట్ అయి ఉండాలి. సో అదేవిధంగా 7వ తరగతి ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వారు మాత్రమే అర్హులుగా ప్రకటించడం జరిగింది. వాచ్మ్యాన్ కమ్ స్వీపర్ సో ఇవి 8 వేకెన్సీస్ అనేటువంటివి గలవు. వీటికి ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి స్కూల్ చే నిర్వహించబడినటువంటి 5వ తరగతి పరీక్ష అనేటువంటిది పాస్ అయి ఉండాలి లేదా తత్సమాన పాస్ అయి ఉండాలి. అంటే 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వర్కర్ ఇవి 2 వేకెన్సీస్ అనేటువంటివి కలవు. వీటికి 5వ తరగతి కానీ 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ని కనుక ఒకసారి గమనించినట్లయితే 1/7/2018 నాటికి 18 నుండి 53 సంవత్సరాల లోపు వయసు అనేటువంటిది కలిగి ఉండాలి. అప్లై విధానం అనేటువంటిది గమనించినట్లయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆన్లైన్లో అప్లై చేసేటువంటి లింక్ అనేటువంటిది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రింట్ హార్డ్ కాపీ దరఖాస్తులు అనేటువంటివి పేర్కొనబడినటువంటి అటెస్టెడ్ జెరాక్స్ సర్టిఫికేట్లు ఫోటోతో పాటుగా జతపరిచి రిజిస్టర్ పోస్టులలో 28/3/2019 సాయంత్రం లోపల జిల్లా సంక్షేమ అధికారి, స్త్రీ శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మెట్టుగడ్డ, మహబూబ్ నగర్ వారి పేరు మీదుగా పంపించవలసి ఉంటుంది. సో పంపించేటువంటి సమయంలో కవర్ పై భాగంలో అంటే ఎన్వలప్ కవర్ పై భాగంలో సో మీరు ఏ పోస్ట్కి అయితే దరఖాస్తు చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు అనేటువంటిది మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, రాత పరీక్షలు లేవు. అదేవిధంగా వయస్సు, విద్యా అర్హతలలో పొందినటువంటి మార్కులు, వైకల్య శాతంని బట్టి ఈ యొక్క ఎంపిక ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అర్హతలు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ప్రయత్నించండి. దట్స్ ఆఫ్ ఫ్రెండ్స్, మహబూబ్ నగర్ జిల్లా నుండి విడుదలైనటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఎడు ఎంప్లాయ్ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.